సత్యనారాయణ అంటున్నారండి. నేనైతే పాపం ఇప్పుడు బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ మంత్రి ఏం చేయాలండి? నువ్వు జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి చెప్పి రావాలి. నువ్వు వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కన్విన్స్ చేయాలి. సార్ మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నారు. అట్లాంటి సాధ్యమైన జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి బొత్స సత్యనారాయణ కన్విన్స్ చేసే పరిస్థితి ఉంటుందా? అసలు లోపలికి వెళ్ళే పరిస్థితి ఉంటుందా? కన్విన్స్ చెయ్యకపోతే ఒక కాగితం మీద లెటర్ రాసి రిజైన్ చేసి పోవాలండి. నువ్వు సీనియారిటీ ఎందుకు? నీకు సీనియారిటీ ఎందుకు? నువ్వు పాపం అయ్యో పాపం అని తలచటం వల్ల ఇప్పటిదాకా వచ్చిందండి. వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు, ఇంకా వెయిట్ చేస్తారు. ఎందుకు వెయిట్ చేస్తారు? ప్రభుత్వం ఏదన్నా మాట వింటుందేమోనని. ఆ మాట వినాలి అనే ఒక ప్రక్రియని ప్రారంభించాల్సింది ఎవరు? ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, అందులో బొత్స సత్యనారాయణ. ఇంత సీనియర్ మంత్రి అయ్యుండి ఆయన రేపొద్దున పోటీ చేయట్లేదు, ఆయన రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాడు, ఆయనకి ఇంకా సంబంధం లేదు. మరి వచ్చి వెళ్ళేటప్పుడు సమస్యలన్నీ పరిష్కరించి పోవాలి కదా. ఆయన జగన్ కేబినెట్ లో చాలా సీనియర్ మంత్రి కదా. మరి అంత సీనియర్ మంత్రి యాక్షన్ తీసుకోకపోతే ఇంకెందుకు? అందుకని వీళ్ళందరూ చాలా చాలా కడుపు రగిలిపోయారండి. వీళ్ళందరూ చాలా పని చేశారు. సొసైటీకి వీళ్ళ వల్ల చాలా ఉపయోగం ఉంది. ఫర్ ఉదాహరణకి ఆశా వర్కర్లు అండి, డాక్టర్ లేని లోటు తీరుస్తున్నారు వీళ్ళు. అవును. అటువంటి ఇంపార్టెంట్ సెక్టర్ ని కూడా పట్టించుకోకుండా అంగన్వాడీలు కానీ ఆశాలు కానీ వీళ్ళందరూ కూడా హెల్త్ సెక్టర్ కి సంబంధించి అసలు వీళ్ళు పని చేయకపోతే అండి అంటువ్యాధులు ప్రబలిపోయి అసలు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మునిగిపోతుందండి. అటువంటి దారుణమైన పరిస్థితుల్లో రాష్ట్రం చిక్కుకుంటుంది. అటువంటి చాలా అతి ముఖ్యమైన సేవలు అందిస్తున్న వీళ్ళకి జీతాలు పెంచడానికి ఏమైందండి? నీకు ఇసుకలో ఎంత ఇన్కమ్ వస్తున్నది? ఆ ఇసుక ఇన్కమ్ స్థానిక సంస్థలకు ఇవ్వాలి, నువ్వు ఇస్తున్నావా? ఒక కార్పొరేట్ కంపెనీ పెట్టి దాని ద్వారా నువ్వు దోచుకుంటున్నావు. మద్యం ఇన్కమ్, ఎంత ఇన్కమ్ పెరిగింది? ఈ పన్నులు, ఇందాక ధనలక్ష్మి గారు చెప్పినట్టు పన్ను టాక్సేషన్ విపరీతంగా పెరిగింది. ఇవన్నీ ఏం చేస్తున్నావు? వాళ్ళకి జీతాలు ఇవ్వడానికే కదా. ఇవ్వాలి వాళ్ళకి. ఆ పెరిగిన ఆదాయం నుంచి నువ్వే చెబుతున్నావు ఆదాయం పెరిగిందని, పైగా అప్పులు తెస్తున్నానన్నావు. మరి ఆదాయం పెరిగింది, అప్పులు తీసుకొస్తున్నావు, వీళ్ళకి జీతాలు పెంచడానికి ఏమైంది? ఏంటి ప్రాబ్లం ఏంటి? ఇది అందరు అడుగుతున్న విషయం అండి. లేదు నువ్వు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన చోటేమో నాకు సమస్యలు ఉన్నాయని చెప్తావా? నీకు డబ్బులు ఖర్చు కాని చోటేమో నేను చాలా అన్నీ చేసేస్తున్నానని చెప్తావా? ఈ ద్వైధీ భావనతోటే ఇన్ని సమస్యలు వస్తున్నాయండి. ఒక్క చోట ఒక సెగ్మెంట్ కాదు, అన్ని సెగ్మెంట్లలో సమస్యలు ఉన్నాయి. ఈ రోజున కార్మిక లోకం అంతా వచ్చి పోరాడుతున్నది అంటే వాళ్ళు అనుకుంటున్నారు ఎస్మా పెట్టేస్తే మొత్తం అంతా కంట్రోల్ అయిపోతుంది, మొత్తం అందరినీ పోలీసులను ఉపయోగించేసి మనం అణిచివేయచ్చని. ఎంతమందిని అణిచేస్తారండి? పోలీసులు ఎంతమంది ఉన్నారు? అంగన్వాడీ వర్కర్లు సెల్ఫ్ గోల్ అనుకోవచ్చా జగన్మోహన్ రెడ్డి? లేదంటే ఇప్పుడు ఎన్నికల దగ్గరకు వస్తున్న సమయంలో మళ్ళీ పిలిచి మాట్లాడి వాళ్ళకి ఏదో మసిపూసి మారడికాయ ఏదో అంటారు కదా, మభ్యపెట్టి ఏదైనా ప్రయత్నం చేసే అవకాశం ఉందంటారా? మీ ఆలోచన ఎట్లా ఉంది దీనికి సంబంధించి? అంటే వీళ్ళు ఎన్జిఓలాగా వీళ్ళు అంత తొందరగా వాళ్ళ బుట్టలో పడేవాళ్ళు కాదండి. వాళ్ళు ఏంటంటే నిజంగా సమస్యలు ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల్ని వాళ్ళ నాయకుల్ని మభ్యపెట్టి వాళ్ళ నాయకులకి జీవో ఇస్తామని చెప్పి ఆ తర్వాత ఇవ్వకుండా, ఆ తర్వాత వాళ్ళకేదో వ్యక్తిగత బెనిఫిట్స్ చేసి అట్లా మేనేజ్ చేసి వాళ్ళందరినీ భయపెట్టి ఆ విధంగా దారికి తెచ్చుకున్నాడు. కానీ ఈ అంగన్వాడీ వర్కర్లు, ఆశాలు వీళ్ళందరూ కూడా, ఈ మిగతా కార్మికులు, మున్సిపల్ కార్మికులు వీళ్ళందరూ కూడా వాళ్ళు నిజంగా అసలు ఈ సమాజంలో బతికే అవకాశం కోసం వాళ్ళు పోరాడుతున్న వ్యక్తులు. అంతే తప్ప ఏదో కూర్చొని ఫ్యాన్ కింద కూర్చొని పనిచేసే వాళ్ళు కాదు. క్షేత్రస్థాయిలో వాళ్ళు తిరిగి ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి పనిచేయాల్సిన వ్యక్తులు. వాళ్ళ సమస్యని తీర్చను అంటే, వాళ్ళని మేనేజ్ చేస్తాను, నాయకుల్ని పిలిచి మేనేజ్ చేస్తాను అంటే ఈ సెక్టార్ లో కుదరదండి. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఏదన్నా అటువంటి జనరల్ గా ఆయన అటువంటి కుట్రలే చేస్తాడు. మనం ఇప్పటివరకు చూసినవి అవే కదా, అటువంటి కుట్రలే చేస్తాడు. కానీ ఇందులో ఈ సెక్టార్ లో మాత్రం జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నట్టు కుట్రలు సాగవండి. ఇక్కడ వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. వాళ్ళు అడుగుతున్నది శాలరీ పెంచటం, శాలరీ పెంచి తీరాలంటే అందులో వేరే
మార్గం లేదు. నిజంగా చెప్పాలంటే అందువల్ల సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏదో ఇప్పుడు పిలిచి వేరే ఏదైనా విధంగా బెనిఫిట్ చేసే ప్రయత్నం చేసినా మళ్ళీ నమ్మే పరిస్థితి లేదు కదా. ఒకవేళ ఎన్నికల నమ్మే ముందు పరిస్థితి ఏదైనా చేసిన లేదండి. పరిస్థితి ఉంటే, ఎందుకంటే ఈ 4.5 ఏళ్లలో వాళ్ళు చూశారు కదా ఎన్ని ఇబ్బందులు పడ్డారో, వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు పెట్టారో వాళ్ళు అనుభవించారు వాళ్ళు. అవునండి. మొత్తం అందుకని ఇప్పుడు మొత్తం యాజ్ ఎ హోల్ మొత్తం స్టేట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం తెలిసిపోయింది కాబట్టే ఇప్పుడు ఈ సెక్టార్లు ఇంత వైలెంట్ గా ఇంత ఫెరోషియస్ గా వాళ్ళు పోరాటం చేస్తున్నారండి. ఓకే. ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ ఏదో ఆ కల్లబొల్లి కబుర్లు చెప్పి తప్పించుకుందామని చూడటానికి అవకాశం లేని సిచ్యుయేషన్ కి వచ్చి ఉన్నాడు. అందువల్లే ఈ పోరాటం ఇంత తీవ్రంగా సాగుతున్నది. లేకపోతే మామూలుగా అయితే ఎస్మా పెట్టంగానే అందరూ భయపడిపోయి లొంగిపోవాలి. వీళ్ళు ఎక్కడా లొంగట్లేదు. లొంగాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళ డిమాండ్లు జెన్యూన్ కాబట్టి. అవును. వాళ్ళు పోరాటం చేస్తాం. వాళ్ళ బతుకు పోరాటం అండి. వాళ్ళు లావిష్గా ఖర్చు పెట్టుకోవటానికి, వాళ్ళు ఏదో మిగతా ఎక్స్పెండిచర్ పెంచుకోవడానికి కాదు వాళ్ళు అవును సార్, చెప్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో అన్ని పెరిగిపోయాయి, మరి దానికి తగ్గట్టుగా వాళ్ళు బతకాలి కదా. కనీసం ఒక రెంట్ కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్న పరిస్థితి అక్కడ కనిపిస్తా ఉంది. అనుష గారు ఫైనల్గా ఏమైనా చెప్తారా? సార్, మహిళల్ని మరి ముఖ్యంగా ఏదైతే ధర్నాలు నిరసనలు